నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం మేడ్చల్ జిల్లా దుండిగల్ మండలం గాగిల్లాపూర్ విలేజ్లో ఉన్నాం. సో ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా, కేసీఆర్ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే కేసీఆర్ దాదాపు 10 ఏళ్ల పాలనలో డబుల్ బెడ్రూమ్లు పేదవాళ్ళకి ఇస్తామని చెప్పేసి చాలా రకాలుగా హామీలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇలాంటి నిర్మాణాలు ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఉన్నాయి. కానీ ఇక్కడ కనీసం పాడుబడ్డ విధంగా కనబడుతున్నట్టుగా మీరు చూస్తూ ఉన్నారు కదా ఇక్కడ. సో దాదాపు ఇది 5 నుంచి 6 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్లేస్లో దాదాపు 600 సంబంధించిన ఫ్లాట్స్ ఇవ్వడానికి, పేద ప్రజలకు ఇవ్వడానికి గతంలో 2021లో కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నిధులు విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నిర్మాణాలు సగంలో ఆపడం జరిగింది. దాదాపు 100 కోట్ల రూపాయలతో కడుతున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవి. సో దీనిలో ప్రస్తుతం ఏం జరుగుతూ ఉంది, పూర్తి చేసిరా అంటే పూర్తి చేయలేదు, అసంపూర్తిగా ఉన్నాయి. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే సాయంత్రం కాగానే అసాంఘిక కార్యకలాపాలు మందుబాబులకు అడ్డగా మారుతూ స్థానికంగా ఉండేటువంటి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి విషయం అయితే ఇక్కడ స్థానికులు చాలామంది కూడా చెప్తా ఉన్నారు. సో ఇక్కడ నిర్మాణం కూడా ఎవరైతే నిర్మాణ సంస్థ చేసిరో నిర్మాణం కూడా కొంత పిల్లర్లు కానీ కింద పునాదులు కానీ చాలా బలంగా వేసిరు, కానీ పూర్తి చేయలేకపోయారు. మరి ఆ నిర్మాణ సంస్థకి ప్రభుత్వం నుంచి నిధులు రాలేకపోవడమా, లేకపోతే డబుల్ బెడ్రూమ్లు ఎందుకు కట్టాలని అనుకోవడమా, మొత్తానికి అయితే కేసీఆర్ ఈ గత 3 ఏళ్ళు 4 ఏళ్ళుగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ యొక్క నిర్మాణాలు పూర్తి చేయలేదు. పూర్తి చేసిన కొన్ని కూడా ఉన్నాయి, అవి పేద ప్రజలకు ఇవ్వలేదు. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. సో ఈ ఒక్క దగ్గర 600 సంబంధించిన ఫ్లాట్స్ ఉంటే సేమ్ ఇదే విలేజ్లో అటువైపు 4 ఎకరాల ప్లేస్లో దాదాపు 400 సంబంధించిన ఫ్లాట్స్ ఉన్నాయి. దాదాపు 1000 ఫ్లాట్స్ ఈ గ్రామంలో పేద ప్రజలకు ఇవ్వడానికి గత ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అసంపూర్తిగా ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఈ యొక్క నిర్మాణాలని ప్రస్తుత ప్రభుత్వం ఏం చేయబోతుంది? 100 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా, లేదంటే గత ప్రభుత్వం కట్టింది మేమెందుకు కట్టాలి, మేము వదిలేస్తారా, లేకపోతే కనీసం పేద ప్రజల మీద ప్రేమ ఉంటే వీటిని ఎంతో కొంత కొన్ని చిన్న ఫండ్ ఇస్తే కనుక పూర్తి చేసేట అవకాశం అయితే ఉంటుంది. దాదాపు 1000 కుటుంబాలకి లబ్ధి చేకూర్చే అవకాశం అయితే ఉంటుంది. నిర్మాణం కూడా చాలా బలంగా ఉంది. మేము కూడా చూసాం, మొత్తం అక్కడ నుంచి ఇక్కడ దాకా తిరగడం జరిగింది. పూర్తిగా నిర్మాణం అయితే కొంచెం బలంగానే ఉన్నది. కాకపోతే గోడలు చిన్న ఏవైతే ప్యాచ్ వర్క్లు ఉంటాయో అవి చేస్తే, గోడలు చేసి లోపల బాత్రూమ్లు, డోర్లు, సెల్ఫ్లు ఏమైనా కడితే ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. దాదాపు 75% వర్క్ పూర్తయింది. ఇంకా 20% ప్యాచ్ వర్క్ పైన వర్క్ మాత్రమే మిగలడం జరిగింది. సో దీనికి సంబంధించి స్థానికులు కూడా చాలా బలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇవి పూర్తిగా కడితే కనుక పేద ప్రజలకు దాదాపు 1000-1200 కుటుంబాలకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో మీరు ఈ ప్రభుత్వం ఇందిరమ్మ పేరిట దాదాపు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు ఇస్తూ ఉంది కదా, అవే వాటితో పాటు వీటికి కూడా ఇచ్చేసి కడితే బాగుంటుందని స్థానికులు కూడా చాలా పెద్ద ఎత్తున అభిప్రాయం వెలుగుతున్నారు. సో మనతో పాటు మాట్లాడడానికి స్థానికంగా ఉన్నటువంటి యూత్ కూడా మనతో పడినారు, నాయకులు కూడా. సో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. అన్న చెప్పండి, అసలు ఏంది ఈ నిర్మాణాలు ఎప్పటి నుంచి ఉన్నాయి, ఎందుకు పూర్తి అవ్వట్లేదు? అసలు ఇది మన కుత్బులాపూర్లో ఇక్కడ 500 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఇక్కడ ఇది 5 ఎకరాలు అయితే అక్కడ ముందట గాగిలాపూర్లో కూడా 400 యూనిట్స్ ఉన్నాయి. అయితే ఈ రెండు కలిపి కూడా 600, ఇది 600, అది 400, అంటే 1000 యూనిట్లు కోసమని ఇక్కడ కేటాయించారు. కానీ ఇక్కడ సగంలో పూర్తి చేసి సగంలో చేసి ఎలక్షన్ ముందు హడావిడి చేసారు. ఏం చేస్తున్నాం, మొత్తం వచ్చేస్తున్నాయి, మీకు ఇచ్చేస్తున్నాం, పేదలకు ఇచ్చేస్తున్నాం అని చెప్పి మా ఎమ్మెల్యే పెద్ద యాక్టర్. ఇక ఎలక్షన్ ముందు ఆయన చేయాల్సిన శిలాఫలకం కూడా ఇక్కడ కనబడతలేదు. మరి ఎక్కడ ఉందో అది మొత్తం అక్కడ నాలాల పోయినట్టుంది. ఆడ ప్రణీత్ ప్రాణంలో ఆ నాలాలను మునిగిపోయినట్టుంది నాకు తెలిసి. ఇక్కడ ప్రారంభించింది కూడా శిలాఫలకం కూడా కనబడతలేదు. అంటే వాళ్ళ నిర్లక్ష్యం ఈజీగా కనబడుతుంది ఇక్కడ. ఇప్పటికి కూడా నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నాను, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా కానీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు ఇచ్చినా కానీ ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తారు అనేది నా ఒక ముఖ్య డిమాండ్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇట్లా ఉన్న బిల్డింగ్స్ని అయినా సరే పేదలకి ఇప్పుడు ఎక్కడైతే స్థలం ఉంటే అక్కడ నిర్మాణం చేపట్టడానికి మీరు అవకాశం కల్పిస్తారు. ఇప్పుడు అసంపూర్తిగా పూర్తయినది దీనికైనా సరే అలాట్మెంట్ ఇచ్చేసి వాళ్ళు కట్టుకోనికైనా ఉంటే ఒక 1000 కుటుంబాలన్నా బతుకుతాయి అనేది నా ఉద్దేశం అనేది నేను కోరుతున్నాను. మీరు చెప్పండి అసలు. అదే ఇప్పుడు ఇక్కడ మన మేడ్చల్ జిల్లా దుందిగల్ మండలం గాగిలాపూర్ గ్రామంలో దాదాపుగా ఒక 5-10 ఎకరాలలో ప్రభుత్వ స్థలం ఉంటే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ పేదల గురించి అని చెప్పి డబుల్ బెడ్రూమ్లు కట్టింది. అదేంటంటే కట్టి అది అట్లనే వదిలిపెట్టింది. దీనికి మన కేంద్ర ఆవాస్ యోజన పథకం కింద దీనికి నిధులు ఏర్పాటు చేసినా కానీ దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా, ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయినా, ఈ
మధ్యలో ఆగిపోయిన ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి పేద ప్రజలకు ఇస్తే పాపం పేద ప్రజలకు గూడు నీడ లేకుండా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వము దీని మీద యాక్షన్ తీసుకొని ఇదైతే కంప్లీట్ చేసి దాన్ని పేద ప్రజలకు అందిస్తే పేద ప్రజల పాపము వాళ్ళ గూడు నీడ అనేది కలుగుతుంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఇది అనేది ఏదైతే ఉందో పేద ప్రజలు గూడు లేక నీడ లేక చాలా అవస్థలు పడుతుంటే వాళ్ళు ఏదో స్థలం ఉంటే మేము 5 లక్షలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కదా, ఆ 5 లక్షలు ఇచ్చి ప్రభుత్వం వాళ్ళు జాగలేక వాళ్ళకి 5 లక్షలు ఇచ్చే బదులు ఈడ ఉన్న వాటిని కంప్లీట్ చేసి ఇవే పేద ప్రజలకు అందిస్తే వాళ్ళు ఎంతో అంత లాభం అంటే సంతోషపడతారని చెప్పి నేను అనుకుంటున్నా. కంపల్సరీ దీని మీద తొందరగా యాక్షన్ తీసుకుని గవర్నమెంట్ పేదలకు ఇల్లు కల్పించాలి. ఇది ఎప్పటి నుంచి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, ఎందుకు అసంపూర్తి అయినాయి మీకు ఐడియా ఉందా? దాదాపు 2021-22 నుంచి ఇది స్టార్ట్ చేసినారు. కానీ ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆవాస్ యోజన కింద శాంక్షన్ అయినప్పటికీ వీళ్ళు సరైనటువంటి బిల్లులు ఇవ్వకపోవడం, అసంపూర్తిగా ఆపేయడం, ప్రైవేటు వ్యక్తులకు సపోర్ట్ చేసినట్టు ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు తప్ప పేదల మీద ఏమాత్రం గౌరవం లేనటువంటి అంటే బాధ్యత లేకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా మధ్యంతర ప్రభుత్వ ధనాన్ని వృధా చేసేస్తూ ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి, బాధ్యత రాహిత్యం. ఇది ఇమీడియట్లీ ప్రభుత్వం వెంటనే కట్టించేసి పేదలకు ఇవ్వాలనేటువంటిది. పేదలు ఇల్లు లేని వాళ్ళు చాలా ఇబ్బందులో ఉన్నారు. ప్రభుత్వ ధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేయడం అనేది బాధ్యత రాహిత్యం ప్రభుత్వం కుటుంబ పాలనలో. ఈ రకమైనటువంటి ఇమీడియట్లీ ఇది ఏవైతే ఉన్నాయో అసంపూర్తిగా ఇవి కంప్లీట్ చేసేసి వాటికి అన్ని కావాల్సినటువంటి ఈ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇచ్చేసి పేదలకు పంచడాలని చెప్పేసి మా డిమాండ్. చూడండి కూడా ఇక్కడ ఇదంతా కూడా బాటిల్స్, ఇవన్నీ బాటిల్స్ గంజాయి ఇవన్నీ తాక్కుంటా కూర్చుంటే ఇవన్నీ ఎట్లా ఏం ఉపయోగం పడతాయి, ఏమేమి జరుగుతున్నాయి. సాయంత్రం చీకట్లే అసలు ఇది లోపల రానికి కూడా ఇంత ఇబ్బంది, రోడ్డు కూడా సరిగా లేని విధంగా ఉన్నది. ఎక్కడ చూసినా చూడు నువ్వు బీర్ బాటిల్, ఇగో ఇక్కడ బీర్ బాటిల్ ఎన్ని గ్లాసులు ఉన్నాయి చూడండి. ఆ గ్లాసులు ఇవన్నీ ఇంతగానం చెత్త చేదారం చేసుకొని యాక్టింగ్ చేసుకుంటా ఇన్ని ఇచ్చినా నేను అన్ని ఇచ్చినా నేను ఇన్ని ఇచ్చినా అని చెప్పి యూనిట్స్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చినామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కాదు. ముందు అక్కడ వాళ్ళకి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మొత్తం రాష్ట్రం మొత్తం ఇప్పుడు మాట్లాడుకుంటుంది నెల రోజుల నుంచి కుత్బుల్లాపూరే కబ్జాలపూర్ అని చెప్పి. ఆ కబ్జాల మీద ఉన్న శ్రద్ధ పేద ప్రజల పైన వాళ్ళ అభివృద్ధి పైన వాళ్ళు మంచిగా డెవలప్ కావాలి, వాళ్ళు మంచిగా గూడు నీడ అన్నీ ఉండాలి అనే ఆలోచన ఉంటే వేరే విధంగా ఉండి వాళ్ళకి 1000 కోట్లు అయిపోయినాయి అబ్బా. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి కార్పొరేటర్లో ఉండి అక్కడ లోకల్లా ఎక్కడ పడితే అక్కడ డబ్బులు వస్తున్నాయి. వాళ్ళకి ఏం నొప్పి అవుతుంది, పేదలు ఏమైతేంది, ఎవడు ఏమైతేంది అన్న విధంగా అయిపోయింది. వాళ్ళకు ఆ కొంచెం సమయం కబ్జాల మీద పెట్టే సమయము వాళ్ళ పేద ప్రజలకు వాళ్ళకి ఏదో రకంగా ఏదో సాయం చేయాలన్న విధంగా ఉంటే అది వేరే ఉంటుంది. యాక్టింగ్ కాదు, యాక్టింగ్ చేస్తే ఎన్ని రోజులు యాక్టింగ్ చేసినా ఇంకోసారి కూడా గెలిచే యాక్టింగ్ చేస్తే నమ్మిన ప్రజలందరూ మోసపోతారు. ఇప్పటికి కూడా ఇప్పుడు 3 సార్లు మోసపోయారు, ఇంకో 4వ సారి కూడా మోసపోతే ఇక అసలు ఎవరు ఇక కుత్బుల్లాపూర్ ప్రజలని ఇక ఎవరు ఇక ఆదుకోలేరు ఇక దీనికి. నమస్కారం అన్న. ఎందుకంటే ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు అనేది ఏర్పాటు చేయడం వాస్తవంగా ఉన్నది, కానీ ఇక్కడ పూర్తిగా ఇక్కడ మద్యం సేవించి అలా ఏవో ఒక ఇక్కడ చాలా కొట్లాటలు మీద జరిగినాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న బస్సు కొద్దిగా సమ్ ఏరియా ఉంది కాబట్టి ఇక్కడ తాగుబోతులు ఉండి చాలా కొట్లాటలు మీద జరిగినాయి. వెంబడే దీన్ని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఈ డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో మన ప్రధానమంత్రి గారు ఇచ్చిన ఆవాజ్ యోజన కింద నిధులు బట్టి అతనికి ఈ పూర్తిగా కంప్లీట్ చేసి పేద ప్రజలకు ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తున్నాం. సో మీరు చెప్పండి, ఇక ఇది ఎప్పటి నుంచి ఈ నిర్మాణాలు ఆగినాయి, ఎందుకు ఈ నిర్మాణాలు ఆగడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? అంటే ఇది కంప్లీట్ సర్వే నెంబర్ వచ్చి 214 సార్. ఇది వచ్చేసి మొత్తం ఇది గవర్నమెంట్ ల్యాండ్. సో ప్రధానమంత్రి కానీ లేకుంటే లోకల్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కానీ మనకు పేదలకు డబుల్ బెడ్రూమ్ కోసం శాంక్షన్ చేసింది. సో ఇది కట్టారు 2021-22లో కన్స్ట్రక్షన్ అయింది. సో మధ్యంతర ఆపేశారు. ఇక్కడ ఒక 500 to 600, అక్కడ ఒక 500 వరకు ఉంటుంది. అంటే ఈ గవర్నమెంట్ భూమిలో ప్రజల సొమ్ముతో కట్టిన ఇండ్లని మధ్యంతరలో ఆపేసి, అంటే ఇటు ప్రజలకు ఉపయోగపడకుండా అటు ఖాళీ స్థలం గవర్నమెంట్ దేనికన్నా స్కూల్స్ కానీ దేనికన్నా అలాట్మెంట్ చేయకుండా మధ్యంతరలో కట్టి వదిలేయడం వల్ల సో డిఫరెంట్ టైప్ ఆఫ్ యూజింగ్కి పనికొస్తుంది ల్యాండ్. అంటే ప్రత్యేకంగా పేద ప్రజల కోసం కట్టి అంటే ప్రధానంగా ఆగడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? ఫండింగ్ ప్రాబ్లం. అంటే తెలంగాణ గవర్నమెంట్ ఫండింగ్ ఇవ్వలేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ పంపించింది. సో ఏదైతే గవర్నమెంట్ నేషనల్ స్టేట్ గవర్నమెంట్కు కొంచెం
అమౌంట్ అనేది వేయాలి. సో దానివల్ల ఏమైందా నిధులు ఏందో తెలియదు కానీ మధ్యంతరం మాత్రం పనులు ఆపేశారు. అక్కడ ఇచ్చినాం ఇక్కడ ఇచ్చాం ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పుకుంటుందో. సో ఈ ప్రధానంగా ఈ కుత్బులాపూర్లో చాలా చుట్టుపక్కల చాలా డెవలప్ చేశారు. మరి ఈ కుత్బులాపూర్కి ఏమైందో ఈ ఎమ్మెల్యే అన్నట్టు ఆయన పట్టించుకోకపోవడమా ఏంది, దేనికి నిర్లక్ష్యం అనేది ప్రజలు ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఇచ్చారు, కొన్ని దగ్గర ఇచ్చారు. ఇప్పుడు మా కుత్బులాపూర్లో కొన్ని కంప్లీట్ అయినాయి, కాలేవని అనట్లేదు. అయినా కానీ అక్కడ కూడా సమన్వయంగా అంటే పంపిణీ చేయలేదు. కొందరు ఇచ్చిన వాళ్ళకే డబల్ ఇవ్వడం, డబుల్ బెడ్రూమ్లు. సో అలా పెట్టేశారు. ఇది విమర్శనంగా మాట్లాడేశారు. అంటే మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ మేము కట్టాలన్నా ఎందుకు ఇలా పెండింగ్ పెట్టి మళ్ళీ అప్పుడు వంచుకుందామన్న ఆలోచన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందా అనేది ఒక ముఖ్యంగా అట్లా అయిపోయింది అని. సో ఇది మొత్తానికైతే ఇక్కడ గాగిల్లాపూర్ సంబంధించినటువంటి విలేజ్లో దాదాపు 214 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిలో ఇది 5 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి. ఇక్కడ చూడండి మీరు దాదాపు చాలా బ్లాక్స్ ఉన్నాయి. 1 2 3 4 5 నుంచి 5 10 బ్లాకులు, అక్కడ ఒక 2 12 బ్లాకులలో దాదాపు 600 ఫ్లాట్స్ సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించి 2021-22లోనే ఇది ఈ పరిస్థితి ఉంది అనేది స్థానికులు చెప్తున్న విషయం. మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫండ్ ఇవ్వలేదా? కేంద్ర ప్రభుత్వం నుంచి ఆవాస్ యోజన కింద ఫండ్స్ వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఫండ్ ఇవ్వకుండా, ఫండ్ మంజూరు చేయకుండా ఈ అసంపూర్తిగా పెట్టడం గల కారణాలు ఏంది? ఇంత మంచిగా కట్టినటువంటి కన్స్ట్రక్షన్ ఏవైతే ఉన్నాయో వీటిని 75% పూర్తయింది కదా, ఇంకొక 25% కనుక పూర్తి చేయగలిగితే పేద ప్రజలకు దాదాపు 1000 కుటుంబాలకు ఈరోజు మంచి డబుల్ బెడ్రూమ్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి స్థానికులు చెప్తా ఉన్నారు. సో స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఎవరైతే ఉన్నారో తన యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు అన్నీ కూడా అసంపూర్తిగా ఉన్నాయి. ఆయనకు కబ్జాల మీద ఉన్నటువంటి ప్రేమ ఈరోజు పేద ప్రజల మీద ప్రేమ లేదని చెప్పేసి కూడా స్థానికులు చాలామంది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో వెంటనే సరే గత ప్రభుత్వం అంటే అసంపూర్తిగా పూర్తి చేసింది, ఈ ప్రభుత్వం అయినా కానీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రభుత్వం అయినా కానీ ఈ యొక్క అసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేస్తే కనుక దాదాపు 1000 కుటుంబాలకు మీరు ఇచ్చినటువంటి పేరు ఉంటుందని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం మరి దీనిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకొని వీటిని పూర్తి చేసి పేద ప్రజలకు ఇస్తా లేదని చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తూనండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.